శీతాకాలంలో పచ్చి బఠానీలు చాలా వస్తాయి, కానీ ఇప్పటి మట్టుకే పనికొస్తుంది ఇలా చేసుకుంటే. అదే మనము బఠానీలు ఒలిచి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజులు మన్నికుంటుందండి. ఇలా ఒక జిప్ లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో వేసుకుంటే మనకు ఫ్రోజన్ బఠానీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాంట్లో మనకు కెమికల్ కలుపుతుండ్రు ఫ్రోజన్ బఠానీలో. మనకైతే మనం ఇలా చేసుకుంటే సంవత్సరం మొత్తం నిలువ ఉంచుకోవచ్చు. చాలా మట్టుకు ఏంటి అంటే ఇలా తెలియని వాళ్ళు ఫ్రోజన్ వాడుతుంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలా మనకు దానిలో కొన్ని ఏదైనా ప్రిజర్వేటివ్స్ కలిపేదానికంటే మనం ఇలా చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇలానే నిల్వ చేసుకుంటాను పచ్చి బఠానీ. మీకు ఒక 10 ప్యాకులు చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో వేసుకున్నారనుకోండి, శుభ్రంగా కావాలనుకున్నప్పుడు తీసుకొని ఫ్రెష్గా వాడుకోవచ్చు. దానికి కొంచెం ఐస్ అవుతుంది, మనం కాసేపు వాటర్లో వేసుకుంటే ఐస్ అంతా వెళ్ళిపోతుంది. మనం బఠానీ కాయ ఒలిస్తే ఎలా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉంటుంది బఠానీ అనేది. మీలో ఎంతమందికి తెలుసు ఇలా చేసుకోవచ్చని? ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు యూజ్ అయితే ఈ ట్రిక్ని యూజ్ చేసుకోండి. ఈ సీజన్లో బఠానీ కాయ దొరికినప్పుడు కొంచెం చీఫ్గా ఉన్నప్పుడు తెచ్చేసుకొని ఒలిచేసుకొని ఇలా జిప్ లాక్ కవర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సంవత్సరం మొత్తం వాడుకుంటాను. నేను బయట ఫ్రోజన్ బఠానీ అయితే వాడనండి. మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇది మళ్ళీ బయటికి తీసి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఏదన్నా కూరలో కానీ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను. ఈరోజు డేటు 8వ డేట్ అండి, 8 ఫిబ్రవరి. మళ్ళీ వీడియో చేసినప్పుడు డేట్తో సహా మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఫ్రెష్ అండ్ నీట్గా ఉంటుంది. మనము బఠానీ కాయ ఒలిస్తే ఎలా ఉంటుందో అలా ఖచ్చితంగా ట్రై చేయండి.